క్లాస్ స్టార్ట్ అయిందా అండి? ఎవరైనా ఒకరు మెసేజ్ పెట్టండి చాట్లో. రావట్లేదు మేడం, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకే ఓకే. ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారు. అందరు మేడం వెయిట్ గారు చేస్తున్నా. అంటే మేడం గారు మెసేజ్ చేస్తున్నారు గ్రూప్ లో, ఒక 5 minutes లో ఉంటానని. 5 అదే minutes లో పెట్టారు. అది అవునా? చూసా, ఒకవేళ స్టార్ట్ అయిందేమో అని. ఇంకా అవ్వలేదు. ఓకే. అందరు దానికోసం వెయిట్ చేస్తున్నారు. మ్యూట్ ఎక్కడ ఉంది? ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మేడం వచ్చినట్టున్నారండి. రెండే తెచ్చారు. అందరు పుణ్యవాళ్ళు అనుకోరు. చేశారా? అయిపోయింది. ఎప్పుడు ఇచ్చారు? ఇస్తారా? పర్వాలేదు, మళ్ళీ ఇస్తారులే. ఇలా వాళ్ళకి వీక్లీ ఒకసారి వాళ్ళు రిటర్న్ ఇస్తారు అన్నమాట. వాళ్ళకి డబ్బులు ఉంటుంది కదా, మనమేమో ఇలా మనం వెండి కొనేయాలి. తర్వాత మీది హోస్ట్ చేసిందా? ఈ అమ్మవారి వెంటనే అందరూ కూడా రసీదు పెట్టాం. అలాగే నాకు ఆ తర్వాత చాలా పొద్దున్న అలాగే పేమెంట్స్ చేసి చాలా ఎక్కువ మంది అకార్డింగ్ వాళ్ళు నాకు ఆన్లైన్ లో పంపించారు. మీ అందరూ చేయాల్సింది ఏంటంటే ఆ స్క్రీన్ షాట్స్ జాగ్రత్తగా దగ్గర పెట్టుకోండి. మీకు ఇచ్చిన పేమెంట్ రిసిప్ట్ కానీ స్క్రీన్ షాట్, నాకు పంపించినటువంటి స్క్రీన్ షాట్ కానీ జాగ్రత్త పెట్టుకుంటే ఏంటి దాని వల్ల లాభం? మనీ చేస్తుంది మాత్రం
దానివల్ల లాభం అంటే నాకు క్లారిటీ. నా వాయిస్ నాకేం పడుతుంది అండి. నాది అందరూ మ్యూట్ చేసుకోండి అమ్మా, అందుకే. ఓకేనా? ఇప్పుడు దానివల్ల లాభం ఏమిటంటే ఒకటే లాభం. అమ్మవారి గడప రెడీ అయిన తర్వాత ఎవరెవరైతే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈ గడప అమ్మవారికి గడప గౌరి అంటాం. అమ్మవారికి పేరేంటి? ఉట్టి గడప ఉన్నాం కదా, అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాం. కారణం ఏంటి? ఆవిడ గౌరీ స్వరూపం. ఆ గడప గౌరిని వెండిగా అందరికి ఎవరికి వాళ్ళు ఎవరైతే ఈ డబ్బులు అమౌంట్ ఇచ్చి ఉన్నారో వాళ్ళందరికీ గడప గౌరిని ఇద్దామని ఒక సంకల్పం చేశాం. గడప గౌరి అంటే గౌరమ్మను ఎలా చేసుకుంటాం? పసుపుతో ఇంత ముద్ద చేసుకుంటాం, కోన్ ఆకారంలో చేసుకుంటాం. అదే ఆకారంలో వెండితో గడప గౌరిని ఇస్తాం. ఆ గడప గౌరులన్నీ ఎన్నైతే ఉంటాయో అన్ని కూడా ఆ గడప ఓపెనింగ్ అయిన తర్వాత దాని మీద పెట్టి కుంకుమార్చన చేసి అందరికి ఇవ్వడం జరుగుతుంది. అదొక కొత్త ఆలోచన చేస్తాం. బాగుంది, నాకు నచ్చింది. ఆ గౌరమ్మని అమ్ముతున్నారు వాళ్ళు. అందరికి ఇస్తే బాగుంటుంది అనిపించింది. చీరల కన్నా విడిగా ఏదో గాజుల కన్నా కూడా ఇవి అందరికి ఇస్తే బాగుంటుంది అని అనిపించింది. కనుక ఎవరైతే దీనికి డొనేషన్స్ అంటే అమ్మవారి గడప సంసిద్ధుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అందరూ అలో చెయ్యి వేశారో అందరూ కూడా ఆ రిసీట్స్ జాగ్రత్త పెడతారు. ఓకేనా? వాళ్ళందరికీ కూడా ఈ అమ్మవారి గౌరీదేవిని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. దూరాభారాల్లో ఉన్నామండి, మేము ఇక్కడ లేము. రోజు మీ ఇంట్లో శ్రీచక్రం మేరులా ఉంటే ఆ మేరు బిందు స్థానంలో పెట్టుకోవచ్చు. మా ఇంట్లో శ్రీచక్రం ఉంటే చేసే అలవాటు మాకుంది, బైంధవ స్థానంలో పెట్టుకోవచ్చు. లేదు రోజు ఇంట్లో పసుపు ముద్ద పెట్టుకుని అమ్మవారిని గౌరీదేవిగా మేము పూజ చేసుకుంటాం, దాని మీద ఆ పసుపు ముద్ద మీద ఇది కోన్ లాగా పెట్టుకోవచ్చు. లేదు అసలు మా ఇంట్లో అలా అలవాటు లేదు, ఈ గౌరమ్మని విడిగానే పెట్టుకోవచ్చా, పెట్టుకుని దాన్ని అమ్మవారిగా రోజు కూర్చోవచ్చు గౌరీదేవిగా. అర్థమైందా? సో అదొకటి అనుకున్నాం. కనుక రిసీట్స్ లేదు స్క్రీన్ షాట్స్ జాగ్రత్త పెట్టుకోండి. నాకు విడిగా ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు గుర్తుంటారు. మహా అయితే మేడం మీద లెక్క పెట్టచ్చు. మాధవి వాళ్ళు ఒకళ్ళు ఇచ్చారు, నిన్న మేడం గారు పద్మిని గారు ఇచ్చారు, ఇవాళ ఒక ముగ్గురు ఇచ్చారు కదా. నాకు క్యాష్ ఇచ్చిన వాళ్ళు కవిత గుర్తుపెట్టు. అలా క్యాష్ చాలా కొద్ది మంది ఉన్నారు. మిగతా అందరూ అయితే గుళ్ళో ఇచ్చారు, లేకపోతే ఆన్లైన్ లో పంపించారు. సో నో వరీస్. డన్. హలో, ఒక నిమిషం మీరు నాతో మాట్లాడతారా? చెప్పండి అమ్మా. ఏం లేదు, నేను ఒక 1000 రూపాయలు పంపించాలనుకుంటున్నాను. నా ఫోన్ పే లేదు, ఎలా పంపించాలి? మీ అబ్బాయికి కానీ లేకపోతే ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి కానీ గూగుల్ పే ఉందేమో అడగండి. ఈ మన మీరు ఇప్పుడు 2 ఫోన్ నెంబర్లు ఇచ్చారు కదా, అందులో ఏ ఫోన్ నెంబర్ కైనా పంపించవచ్చా? పంపించవచ్చు. పంపించవచ్చా? అందరి దయ వల్ల అమ్మ దాదాపుగా 8 లక్షలు అయింది. ఇంకా నియర్ లో ఉన్నాం కనుక వీలైనంత తొందరగా ఆ పని చేసుకుంటే వైశాఖ మాసంలో చేయాలని నా కోరిక. నేను 5వ తారీఖు నుంచి ఊళ్ళో ఉండకపోవచ్చు, కానీ అమ్మవారు రెడీ అయిపోవాలి, అది మాత్రం లేట్ అవ్వకూడదు అనేటువంటిదే సంకల్పం. అమ్మవారి దయ, అది కూడా మనం అనుకుంటే ఏది అవ్వదు. ఇంకొక 4.5 లక్షల దాకా రావాలి. మొత్తం 13.5 అని వాళ్ళు చెప్పిన కొటేషన్ మనకి. ఆ 13.5లో దాదాపుగా ఇప్పుడు ఒక 70% అమౌంట్ అంటే 8 lakhs దాకా కంప్లీట్ అయినట్టే లెక్క. కనుక ఇంకా 5 లక్షలు అనిపిస్తోంది తక్కువ అని, కానీ చాలా ఎక్కువ అమౌంట్. నేను అంతనే అందరికీ ఎక్కువ బర్డన్ కాకుండా చెప్పిన లెక్క ఏంటంటే అమ్మ 1000 రూపాయలు, లేకపోతే ఇంకా తక్కువ మంది ఇస్తున్నారు అనుకుంటే ఇంకో 200 ఎక్కువ, 1200 అంతే. అంతకుమించి బర్డన్ ఎవరు పెట్టుకోదు. అంటే ఉగాదికి ఒక చీర కొనుక్కుందాం అనుకుంటే ఆ చీరని త్యాగం చేసి అమ్మవారికి వెండి కింద ఇచ్చేయడం అంతే. అంతకుమించి బర్డన్ పెట్టుకోవద్దని నా ఉద్దేశం. పాపం ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, 10,000 దాకా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రాబ్లం ఏం లేదు. కానీ అసలు చెప్తున్నా, ఎంత చేసినా ఇంకా కొండ పెరుగుతోంది, భయం వేస్తోంది కొద్దిగా. భయం అంటే ఏదో అహంకారం నేను అనుకుందని కాదు, కానీ అవుతుందా అవదా, అనవసరంగా అందరినీ ఎక్కువ బర్డన్ పెట్టానా అని ఒక భయం వేస్తుంది. నేను ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్నానేమో అని. ఏమో ఇంకా అది అమ్మవారి దయ అంటే. ఇంకా అది రెడీ అయితే అదొక ఆనందం. కవితకి ఇచ్చేసే ఇంకా మన అంతే. ఇప్పుడు 8 అయిందండి, 5 13 అన్నారు వాళ్ళు, 13, 13.5. వెండి కొనేస్తున్నాం గనక దేవుడి దయ వల్ల ఇంకొక 5 లక్షల దాకా కావాలి.
వాళ్ళు ఇంకా కొనకుండా ఉన్న వెండిని వాడేస్తారు కదా. ఎలా ఇచ్చినా పర్వాలేదు, వెండి అయినా పర్వాలా, క్యాష్ అయినా. ఇప్పటిదాకా మాక్సిమం క్యాష్ వచ్చింది. ఒక 5-6 వెండి ఇచ్చారు. 5-6 ఇవాళ ప్రవీణ గారితో పాటు ఒక 5-6 దాకా వెండి ఇచ్చారు. మన స్వాధ్యాయంలోకి వచ్చేస్తే ఇది కేవలం కాస్త ఒక చిన్న అమ్మవారికి చేసేటువంటి ఒక ఉపచారం మనం చేసేది. వైశాఖ పౌర్ణమికి అనుకున్నాం, మేతో ఆఖరి కదా, మే ఇంకా మనం పని మొదలెడితే మే పున్నమికి అవ్వాలి. అప్పటికి మనం 5 యామపారాయణలు అవుతాయి. పున్నమి నాడు చేసినటువంటివి రేపు చైత్రమాసంతో 5 యామపారాయణలు అవుతాయి. ఆ 5 యామపారాయణల తర్వాత వైశాఖ పున్నమికి అమ్మవారికి ఉండాలి అని సంకల్పం. అటు ఇటు అవ్వచ్చు, హంగా పున్నమికి అయితే ఆనందం అవ్వలేదు, ఇంకో నెల ఎక్స్ట్రా తీసుకుందాం. కంగారు అయితే ఆవిడదే కొట్టదు కదా బయటకు వచ్చి, అదే నాకు పున్నమికి ఇచ్చేస్తాను నన్ను, నాకు ఇవ్వలేదు నువ్వు అని కొట్టదు కదా. పాపం అలా కూర్చుంటుంది. ఏదో ప్రయత్నం చేస్తున్నారు, చేయండి మీ ఇష్టం అంటారు. మన సంకల్పం, మనం అనుకునే సంకల్పం వైశాఖ పున్నమి అని నా ఉద్దేశం. అయితే మంచిదే, లేట్ అయితే ఇంకో నెల, ఇంకో 2 నెలలు లేట్ అవుతుంది. అంత మన ప్రయత్నం మనది అయిపోతుంది. దాదాపు 70% ప్రయత్నం ఆన్ రోడ్స్ వచ్చేసింది. ఇంకా కావాల్సింది ఇంకొక 30%. అది ఇంకా అమ్మవారి చేతుల్లో ఉందంటే. నేను వెళ్ళే లోపల, నేను వెళ్ళినప్పుడు నేను ఇక్కడ కర్త కర్మ కాదుగా, ఇక్కడ ఏది నేను కర్త కర్మ కాదు. జరిగింది అనుకోవడం మనందరికి ఆనందం. మన సమూహానికి ఆనందం ఏంటంటే పున్నమికి అది అయిపోయింది అనుకుంటే అమ్మయ్య అనుకున్నందుకు చేసుకున్నాం అని ఒక తృప్తి, అంతే. ఇంకా చూసే భాగ్యం వచ్చాక మీరందరూ ఉంటారుగా మీ కళ్ళతో. ఆవిడ చేయించుకుంటారు, కాకపోతే మనల్ని ఎంత పిండుతారో తెలియదు. ఒకటే విషయం, బట్ట ఎలాగో ఆరుతుంది, పిండనంలో ఉంటుంది. ఓకేనా? ఇంకా మన నిత్య స్వాధ్యాయంలోకి వద్దాం. మొట్టమొదట 25 స్తోత్రాలు చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఒక లిస్ట్ అందరికీ ఇచ్చాం. ఇప్పుడు ప్రస్తుతం జిరాక్స్ తీసుకోమని కూడా చెప్పాం. ఆ లిస్ట్లని ఆ జిరాక్స్ తీసుకుంటే ఆల్రెడీ పుస్తకం ప్రూఫ్ రీడింగ్ అయిపోయింది. ప్రూఫ్ రీడింగ్స్ అయిపోయినాయి, రెడీ అయిపోయింది. పుస్తకం బయట ఉన్నటువంటి ఇదంతా రెడీ, అన్ని ఒకేసారి పెట్టుకున్నాం. చూడండి, పుస్తకం ఒకవైపున దాదాపు 1000 కాపీలు, అది కూడా పుస్తకం పెట్టుకున్నాం. దాంతో పాటుగా పక్కన అమ్మవారి గుమ్మం పెట్టుకున్నాం. దానికి తోడు శంకర జయంతి ఉత్సవాలు వస్తున్నాయి. ఏప్రిల్ 30, మే 1, మే 2, 3 రోజుల పాటు. ఈ 3 రోజులు కూడా అందరం అటెండ్ అవ్వాలి. కనీసం పొద్దున పూట ఈ సమయంలో అందరం ఇక్కడ ఉండేలా చూడాలి. 11 గంటల కల్లా 10:30 కల్లా ఇక్కడ ఉండాలి. ఉంటే మధ్యాహ్నం 1 గంట లోపల కొంత స్తోత్ర పారాయణ చేసుకోవడం అనేటువంటిది 3 రోజులు కూడా ప్రత్యేకంగా నియమంగా పెట్టుకుందాం. సాయంకాలాల పూట కూడా అందరూ ఉండే ఏర్పాటు చేసుకోండి. మరీ దూరాభారంగా ఉన్న వాళ్ళు అయ్యో మాకు కష్టం అవుతుంది అంటే 8-8:30 కల్లా వెళ్ళిపోవచ్చు అని కూడా చెప్తున్నాం. అంటే ఏప్రిల్ 30వ తారీఖు, మే 1వ తారీఖు, మే 2వ తారీఖు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా 9 to 8 డ్యూటీ చేస్తున్నాం, ఉద్యోగానికి వెళ్తున్నాం అన్న భావంతో 3 రోజులు ఇంట్లో అందరి దగ్గర పర్మిషన్ తీసుకొని ముందుగానే చెప్పండి, అయ్యా ఈ 3 రోజులు శంకర జయంతి ఉత్సవాలు, ఆయన వల్ల మనందరం బతుకుతున్నాం కనుక ఆ 3 రోజులు ఆయనకి డెడికేట్ చేయడానికి కాస్త దూరమైన ఫలానా మోతినగర్ శంకర మఠానికి వస్తాం, కాస్త 3 రోజులు మాకు పర్మిషన్ ఇవ్వండి అని ఇంట్లో నా తరఫున కూడా మీ వాళ్ళందరినీ అడగండి, పర్మిషన్ తీసుకుని ఆ 3 రోజులు మాత్రం ఇక్కడ కేటాయించండి సమయాన్ని. మధ్యాహ్నం భోజనం అన్ని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎండాకాలం అన్న వైశాఖ మాసం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వాతావరణ రీత్యా ఉంటుంది కనుక ఎవరికి ఏ ఇబ్బంది కాకుండా అన్ని రకాల వ్యవహారాల్లో సరైనటువంటి విషయాలు ఆలోచించి చేస్తున్నారు. మంచినీళ్ళ దగ్గర నుంచి మజ్జిగలు, దాంతో పాటుగా తినడానికి అల్పాహారాలు, పూర్తిగా ఆహారాలు ఇవన్నీ కూడా పెడుతున్నారు. రాత్రి భోజన సదుపాయం ఉంది కనుక అన్ని వినియోగించుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ 3 రోజులు కాస్త కష్టపడండి. దేనికోసము అంటే జగత్తుకి ఇంత ఔదార్యతతో మనం బాగుపడడానికి కావాల్సినటువంటి వాంగ్మయాన్నంతటినీ ఇచ్చినటువంటి శంకరాచార్య వారి కోసం. మన ఇంట్లో మనల్ని కన్న తల్లిదండ్రుల కోసము ఏం చేస్తాం, జీవితాంతం మనం బతుకున్నంత కాలం వాళ్ళని ఏదో రకంగా అర్చించుకుంటూ ఉంటాం. ఉన్నన్నాళ్ళు సశరీరంతో ఉన్నన్నాళ్ళు ఒక రకమైనటువంటి అర్చన, శరీరం విడిపోయిన తర్వాత ఒక రకమైనటువంటి అర్చన మనం ఉన్నంత కాలం చేసుకుంటాం. అలాగే ఇటువంటి వైదికమైనటువంటి ఒక సంస్కారంలో ఉన్నటువంటి వాళ్ళం కనుక
మనందరికీ జగతఃపితరౌ వందే అంటే జగత్తుకంతటికి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుని అతి సులభంగా పట్టుకునేందుకు కావాల్సినటువంటి స్తోత్రాలన్నింటినీ అందించినటువంటి శంకరాచార్య వారు ఇంటికి పెద్ద అన్న లాంటి వారు, పెద్ద సోదరుడు. అంటే అందరికన్నా పెద్దవాడైనటువంటి అన్నగారు కనుక ఇంట్లో ఉంటే, తండ్రిని తల్లిని ఎక్కువ అర్థం చేసుకున్నటువంటి వాడు కనుక ఇంట్లో ఉంటే, మనకి ఒక తప్పు ఒప్పు జరిగే ముందే వాళ్ళ గురించి చెప్పి ఇది కరెక్ట్, ఇది ఒప్పు, ఇలా చేయి, ఇలా చేయకు అని ఎవరైతే మనల్ని ఆదేశించి మంచి చెడుల దగ్గర ఆపుతూ ఉంటారో అలాంటి వాడే అన్న అని చెప్పబడుతూ ఉంటాడు. అమ్మలో సగం నాన్నలో సగం ఆయనే అన్న. కనుక ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు జగత్తుకి మూలమూర్తులైతే ఆ మూలతత్వాన్ని అంతటిని తనలో పెట్టుకుని మనలో ఉన్నటువంటి మూల ప్రకృతి స్వభావాన్ని అంతటిని కూడా వాంగ్మయ స్వరూపంలో చదవడం ద్వారా ప్రకృతితో మమేకం చేయగలిగేటువంటి శక్తిని మనకి ఇచ్చినటువంటి వారు శంకరాచార్య గారు. కనుక అటువంటి వారి ఆ జన్మ నక్షత్రం, ఆయన పుట్టినటువంటి కాలాన్ని విశేషంగా ఆరాధనోత్సవాలుగా చేసుకోవాలనేటువంటి ఒక భావనతో, ఒక సంకల్పంతో మొట్టమొదటిసారి మోతినగర్ శంకర మఠంలో 3 రోజుల శంకర జయంతి ఉత్సవాలు అనేటువంటివి జరపడం చేస్తున్నాం ఈ సంవత్సరం నుంచి. ప్రతి సంవత్సరం జరుగుతుంది, కాకపోతే ఆ రోజు వరకు ఏ రోజైతే అసలైనటువంటి తిథియో ఆ రోజు వరకు చేయడం జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకంగా 3 రోజులు పెట్టుకున్నాం. అమ్మవారి దయ చల్లగా ఉండి శంకరాచార్య వారి కృప అపారంగా ఉంటే వచ్చే సంవత్సరం నుంచి 5 రోజులు పెట్టుకోవచ్చు. మనమే ఇక్కడ మోతినగర్ శంకర మఠంలో అలా చేసుకోవచ్చు. కనుక అందరూ కూడా ఇక్కడ ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి ప్రయత్నం మాత్రం చేయాల్సింది అనేటువంటిది విన్నపం. కనుక తప్పకుండా రండి. అమ్మవారి దయ ఉంటే, నిజంగా అందరూ సహకరిస్తే అప్పటికే గడప అయిపోయినా అయిపోవచ్చు, ఏమో చెప్పలేము, ఏది మన చేతుల్లో లేదు. కనుక అందరూ కూడా అదొకటి సంకల్పం పెట్టుకుని ఆ 3 రోజులు మళ్ళీ చెప్తున్నా డేట్లు: ఏప్రిల్ 30వ తారీఖు, మే 1వ తారీఖు, మే 2వ తారీఖు. మే 2వ తారీఖు శంకర జయంతి, అంతకుముందు 2 రోజుల పాటు. ఓకేనా? ఈ 3 రోజులు కూడా అందరూ ఇంట్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇంట్లో అంటే ఇక్కడ మోతినగర్ శంకర మఠం. డన్. ఆ స్తోత్రాల్లో భాగంగా గణేశ పంచరత్నం చదివేసుకున్నాం. గణేశ భుజంగ ప్రయాతం అయిపోయింది, అవునా? దాంతో పాటుగా దక్షిణామూర్తి స్తోత్రం, స్తవమా లేకపోతే స్తోత్రం, దక్షిణామూర్తి స్తోత్రం చదువుకున్నాం. అదే మన విశ్వం దర్పణ. ఓకే కదా? దక్షిణామూర్తి స్తోత్రం అయిపోయింది. శివ పంచాక్షరి అయిపోయింది. అర్ధనారీశ్వర స్తోత్రం చదవలేదు కానీ ఇది లిస్ట్ లో ఉంది, 25 లిస్ట్ లో ఉంది అర్ధనారీశ్వర స్తోత్రం. దాంతో పాటుగా ఉన్నది సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం, సదాబాల రూపాపి విఘ్నాద్రిహంది. తప్పనిసరిగా సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం ఇందులో ఉంటుంది. దాంతో పాటు సుబ్రహ్మణ్యాష్టకం చెప్పుకున్నామా? లిస్ట్ లో ఉందా? సుబ్రహ్మణ్యాష్టకం లేదా? భుజంగ ప్రయాతం ఒకటే ఉంది. సుబ్రహ్మణ్యాష్టకం కూడా పెట్టుకోండి. హే స్వామినాథ కరుణాకర దీన బంధు శ్రీ పార్వతీ సముఖ పంకజ పద్మబంధు, అది కూడా పెట్టుకోండి అమ్మా. సుబ్రహ్మణ్యాష్టకం కూడా పెట్టుకోండి. శివభుజంగం పెట్టుకున్నామా? లిస్ట్ లో లేదా శివభుజంగం? తర్వాత ఏమిటి? శివ పంచాక్షర నక్షత్రమాల వాసలింగ స్తోత్రం, తర్వాత కాలభైరవ అష్టకం, ఉమామహేశ్వర స్తోత్రం, శివ పంచాక్షర నక్షత్రమాల, శివనాగావళి అష్టకం, నెక్స్ట్ శివ మానస పూజ, శివ షడక్షరి, పంచాంగ రుద్ర ధ్యానం, ఏదైనా అనొచ్చు. శివ షడక్షరి స్తోత్రం ఉంది, ఓకేనా? అచ్యుతాశ్రం. ఇప్పటి వరకు మనం చదువుకున్నది మాత్రం గణేశ పంచరత్నం. ఒకసారి అది కూడా ఒకసారి అనుకుని ఏవి చదువుకున్నామో ఒకసారి అనుకుంటే కొత్త స్తోత్రంలోకి మళ్ళీ వెళ్దాం. ఇవి చదువుకున్నవి పాడవద్దు, కొత్తవి కంగారు పడవద్దు. దెన్ ఒక్కసారి అందరం కలిసి గణేశ పంచరత్నం ముందు పంచాననం ఒకసారి. పంచాననం పరమ పురుషమాధ్యమీశం నానావిధైశ్చ కుసుమైర విభూషితాంగం సంసేవితాంతి సకలార్థగమ్యం లక్ష్మీ సహాయ గణపం సతతం భజామి.
తర్వాత ధ్యేయస్స అయిపోయిందా? అన్ని చదివేశారా? ఆన్లైన్ వాళ్ళు కూడా చదివేసుకున్నారా? నేనే లేటా? అమ్మా ఆన్లైన్ అమ్మా వాళ్ళు అమ్మా అమ్మా నేను చదివేశారా? మారుతిని అమ్మా ఒకసారి మీతో మాట్లాడతా. మారుతిని అమ్మమ్మ చెప్పండి మారుతి గారు. ఈ శంకర జయంతి ఉత్సవాల్లో 3 రోజులు పొరుగురు నుంచి, అంటే ఇటు వరంగల్ కానీ విజయవాడ కానీ ఈ చుట్టూ ఊళ్ళో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. పొరుగురు నుంచి వచ్చిన వాళ్ళకి ఎలాగా అనే అవకాశం అంటే మనం పైన రూములు ఇద్దాం. 5 రూములు ఉన్నాయి. అమ్మా మీరు ఇప్పుడు మాట్లాడే వారు మోతీనగర్ మనం ఉన్నటువంటి ఈ క్షేత్రం శారదా శంకర మఠానికి ధర్మకర్త గారి భార్య, వారు మారుతి గారు. వారు చెప్తున్నటువంటి విషయం అందరికి వినపడుతోందనే నేను అనుకుంటున్నా. ఇక్కడ లోకల్ సికింద్రాబాదు, హైదరాబాదు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటి నుంచి ఆ రోజు వచ్చి మళ్ళీ వెళ్ళగలిగే అవకాశం ఉన్నటువంటి వాళ్ళందరికీ పర్వాలేదు. బయట ఊళ్ళ నుంచి వస్తాం, మరి మేము రావచ్చా, ఎక్కడ ఉండాలి, ఇవన్నీ మాకు కష్టం అంటే ఆవిడ ఓపెన్ గా అందరికి ఆఫర్ ఇస్తున్నారు. శంకర మఠంలోనే కొత్తగా రూములు పైన అన్ని కట్టిస్తున్నారు. ఆ కట్టించిన రూముల్లో మీకు అవకాశం చక్కగా ఉండొచ్చు, ఇబ్బంది లేదని చెప్తామా? చెప్పండి సార్. మన దగ్గర 6 రూములు ఉన్నాయి. 7వ రూమ్ ఏమో శ్రీకాంత్ కి, మరి ఆయన వస్తే ఆయనకు రూమ్ ఇచ్చేస్తాం, ఆయన సామాన్లు పెట్టుకుంటారు. అందులో 3 ఏసీ రూములు ఉన్నాయి, కూలర్లు ఉన్నాయి. ఎలాగో అందరూ లేడీసే కాబట్టి సర్దుకోవచ్చు. జెంట్స్ ఉన్నామంటే జెంట్స్ కు రూమ్ ఇచ్చేస్తే మిగిలిన వాళ్ళు ఆడవాళ్ళు సర్దుకోవచ్చు. లేకపోతే మా అందరి ఇళ్ళు దగ్గరలో ఉన్నాయి. అవసరమైతే ఎవరైనా పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు ఇంటికి వచ్చి, ఇప్పుడు మా ఇంటికి వచ్చి ఉండొచ్చు, ఇలాంటి అభ్యంతరం లేదు. మన వరలక్ష్మి గారు వాళ్ళకి కూడా ఏదో హౌస్ ఉంది, అందులో రూమ్ ఇస్తారు. పొరుగురు నుంచి వచ్చి ఉండే వాళ్ళకి భోజనం, టిఫిన్, కాఫీ పొద్దున్న సాయంత్రం దాకా గుడిలో ఉన్నాయి. రాత్రి పడుకునే టైంకి ఎక్కడో అక్కడ చోటు చూపిస్తాం. వాళ్ళు కొంచెం ముందుగా మేము వస్తామమ్మా మాకు ఏర్పాటు అంటే ఎంతమంది ఉన్నారో చూసుకుని అంతమందిని బట్టి మనం ఉన్న ప్లేస్ అడ్జస్ట్ చేద్దాం. తప్పకుండా ఏం అభ్యంతరం లేదు. రావడం మాత్రం అందరూ వస్తే ఆనందంగా ఉంటుంది. అదొకటి మీరు మఠం తరపున అందరికీ చెప్పండి. పర్వాలేదు. ఓకే, ఉంటానండి. సో పొరుగురు నుంచి వస్తున్న వాళ్ళు కూడా మీ ఏర్పాట్లకి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతాయి అనేటువంటిది ధర్మకర్త గారు విషయం, అందరికీ హామీ ఇస్తున్నటువంటి విషయం. కనుక సంకల్పం ఏంటంటే ఇన్ని చేయడంలో కూడా అందరూ ఇక్కడ ఉండాలి అనేటువంటిది, అంతే, అంతకుమించి వేరే ఏం లేదమ్మా. అందరూ రావాలి, మనందరం ఏ స్తోత్రాలను అయితే ఇక్కడ చదువుకుంటున్నామో ఆ స్తోత్రాలన్నింటినీ కూడా ఇక్కడ ఉండి మనం చేసుకోవాలి. ఆ 3 రోజులు ఇక్కడ చక్కగా ఒక అద్భుతమైనటువంటి ఉత్సవాన్ని జరుపుకోవాలి అనేటువంటిదే సంకల్పం. కనుక దాన్ని ఉద్దేశంగా పెట్టుకుని ప్రతి వాళ్ళు ఇళ్లలో అందరికీ చెప్పి చక్కగా ఇక్కడికి వచ్చి ఉండి 3 రోజులు కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొని వెళ్ళవలసిందిగా మనవి. ధర్మకర్త గారి గురించి వైపు నుంచి కూడా మనకి అందరికీ కూడా ఆహ్వానం అందింది. కనుక ఇబ్బంది లేకుండా ఆ 3 రోజుల కార్యక్రమం చేసుకునే ప్రయత్నం చేద్దాం. డన్. సో అందరూ కూడా పంచాంగం ముందు గణపతి ప్రార్థన చేసుకున్నాం కనుక మిగతా ధ్యేయ సదా సమితి మన నవగ్రహ స్తోత్రాలు మిగతా అన్ని కూడా ఇవన్నీ కూడా మన పుస్తకంలో వస్తున్నాయి. మనం ఇప్పుడు ఏ పుస్తకాన్ని అయితే గుడి తరఫున మన మోతినగర్ శంకర మఠం తరఫున భారతీతీర్థ స్వామి వారి యొక్క స్వర్ణోత్సవాలు ఏవైతే జరుగుతున్నాయో దాన్ని ప్రధానమైనటువంటి విషయంగా స్వీకరించి ఆ సమయంలో వారి పాదాలకి అంకితం చేస్తూ పుస్తకాన్ని రిలీజ్ చేస్తున్నాం. శంకర వాంగ్మయాన్ని అంతటినీ కూడా అందులో మనం నిత్యం చదువుకున్నటువంటి ప్రధానమైనటువంటి స్తోత్రాలన్నీ కూడా మన ధర్మకర్త గారు యాడ్ చేయమని చెప్పారు. దాంతో ఇవన్నీ పంచాంగం, ధ్యేయ సదా సవిత్ర మండల మధ్యవర్తి, దాంతోపాటు యోగేశ్వర మహాసేన ఆ స్తోత్రాల కోసం అందరూ అయ్యో మాకు రాలేదని భయపడుతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. ఏమంటే మళ్ళీ PDF పెట్టండి అని అడుగుతూ ఉంటారు చాలా మంది. కనుక అవన్నీ కూడా ఈ బుక్ లో ఇంక్లూడ్ అయిపోయి వస్తాయి. దాంతోపాటు చాలా ప్రధానమైన స్తోత్రాలు, చండీ స్తవము, చండీ దాన్ని ఏమంటాం మనం దేవి భావతంలో చదువుకున్నాం. దేవి సప్తశ్లోకి, చండీ సంబంధించినటువంటి కొన్ని స్తోత్రాలు చదువుకుంటే చాలా మంచిది మీకు అని చెప్పిన స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో ఒక 5-6 స్తోత్రాలు యాడ్ చేసాం. దాంతో పాటుగా శంకరాచార్య వారు ఇచ్చినటువంటి ఉపనిషత్తు, భగవద్గీత, దాంతో పాటుగా మన బ్రహ్మసూత్ర భాష్యాలు 3ంటికి కూడా ఆయన భాష్యం రాశారు. కనుక అందులో ప్రధానంగా ఉపనిషత్తులు కష్టం కానీ భగవద్గీతని మొత్తం బ్రహ్మసూత్రాన్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. కనుక పుస్తకము దాదాపుగా ఒక పుస్తకాన్ని చేతిలో పట్టుకున్నామంటే అన్ని ఉండేటట్లుగా లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం ఇవి కూడా ఇంక్లూడ్ చేసేసి పెట్టేస్తుంది. అంటే ఇంకా ఆ పుస్తకం చేతిలో ఉంటే ఇంకా మళ్ళీ ఇంకో స్తోత్రం కోసం అంటే రెగ్యులర్ గా చదువుకునేటువంటి ఏ స్తోత్రాల కోసం పరిగెత్తకాల, అంతకు మించి ఏమన్నా కావాలంటే పరిగెత్తాలి.
అంత మించి కావాలంటే చూసుకోవాలి. దాన్ని నేనేమంటున్నానంటే ఇప్పుడు ప్రధానంగా శంకరాచార్య వాంగ్మయానికి అటాచ్డ్ గా వచ్చేటువంటివన్నీ ఇందులో యాడ్ అయిపోతాయి. నిత్యం ఈ మోతినాథ శంకర మఠంలో మనం నిత్యం చేసుకునేటువంటి స్తోత్రాలన్నీ కూడా ఆ బుక్ లో ఉంటాయి. అది కాక కొన్ని స్తోత్రాలు మనం అన్ని రకాల కోరికలను తీర్చగలిగినటువంటి స్తోత్రాలు, మన వెంకటేశ్వరుని స్తోత్రాలు కొన్ని చెప్పుకున్నాం మనం. వజ్ర కవచం గాని, లేకపోతేనేమో మానస పూజ గాని, ఆయన వర్ణనని మనకి చూపించేటువంటి దివ్య వర్ణన స్తోత్రం అని గాని, ఇలాంటివన్నీ చెప్తున్నాం. ఇవేం చేద్దామంటే ఒక 10 పేజీల కింద విడిగా ప్రింట్ చేయించి దీనికి అటాచ్ చేసిద్దాం, దీంతో పాటుగా కాకుండా. ఎందుకంటే దానికి మనం నిశ్చితంగా ఒక పేరు పెట్టుకున్నందుకు శంకర వాంగ్మయం అని దాన్ని జగద్గురువుల యొక్క పాదాలకు అంకితం చేసినప్పుడు మిగతా స్తోత్రాలు లేకుండా జాగ్రత్త పడ్డాం. ఇది విడిగా ఒక చిన్న ప్యాకెట్ లా చేసి దానికి అటాచ్ చేసేది. అది ఫ్యూచర్ లో జరుగుతుంది. ఆ బుక్లెట్ చిన్నది చేస్తే ఎప్పటికప్పుడు అందరికి ఇచ్చేసుకుంటూ ఉండొచ్చు. ఆ ఒక్కటి వెంకటేశ్వర స్వామి ఒక్కటి మిస్ చేసాం, కావాలని చేసాం, ఆ తర్వాత ఇస్తాం అందరికి. సో కంగారు పడదు. సో ఈ బుక్ లో దాదాపుగా A to Z మనకి ఈ గుళ్ళో మనం మొదట 10 ఏళ్ల బట్టి ఎన్నైతే స్తోత్రాలు నేర్చుకుంటూ వచ్చామో వీలున్నంత వరకు ఆ స్తోత్రాలన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. అమ్మా సౌందర్యలహరి, శివానంద లహరి ఇంక్లూడెడ్. దాంతో పాటుగా పుస్తకం మొత్తం 100 స్తోత్రాలతో వస్తుంది. డన్. చదవడము అనే చదవగలమా అనే కన్నా కనీసం జీవితంలో ఒకసారి స్పృశించాలి అనేటువంటి కోరిక. ఒక్కసారి మన జీవితంలో ఆ పుస్తకం మొత్తాన్ని, ఇప్పుడు దేవి భాగవతం ఒకసారి మొదలెడితే చివరి దాకా ఎలా చదువుతామో, అలాగే ఒక లింగ పురాణమో శివ పురాణమో చదివితే మొదటి పేజీ నుంచి చివరి పేజీ దాకా ఎలా చదువుతాము, అలా ఈ పుస్తకాన్ని పట్టుకున్నామంటే జీవితంలో ఒకసారైనా సరే ఒక్కొక్క స్తోత్రాన్ని అలా టచ్ చేస్తూ పోతే కనీసం శంకరాచార్య వారు చేసినటువంటి కృషికి ఒక్కసారి జీవితంలో ఆ స్తోత్రాన్ని నోటుతో అనుకోగలిగిన జన్మ చరితార్థం అనేటువంటి భావన. ఆ భావన కోసం తాపత్రయం. పైగా చాలా రకాల పుస్తకాలు, చాలా మఠాలు ఉన్నాయి, కానీ శారదా శృంగేరి శంకర మఠానికి సంబంధించి ఇన్ని స్తోత్రాలు ఒక చోటకి ఇప్పుడు దాకా రాలా. వచ్చాయి 2-3 పుస్తకాలు వచ్చాయి. అవి ఎలా ఉన్నాయి అంటే వాళ్ళ సంకలనాలు అని చెప్పి పెట్టుకున్నారు, పేర్లు ఉన్నాయి. పేరు ఇక్కడ ఇందులో మన మోతినాథ శంకర మఠం వేయించేటువంటి పుస్తకంలో మనందరం అదృష్టం ఎక్కడ ఉందంటే ఇందులో పేరు జగద్గురువులది మాత్రమే ఉంది. శంకరాచార్య వారు చేసినటువంటి ఆ వాంగ్మయము మళ్ళీ శంకరాచార్యులైనటువంటి శ్రీ 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 భారతీతీర్థ స్వామి వారి పాదాలకు అంకితం సమర్పణ చేస్తూ మాత్రమే పుస్తకం ఉంటుంది. ఇంకా ఎవ్వరి మానవ మాత్రుల పేర్లు ఎవరు. కనుక ఇలాంటి పుస్తకం ఇప్పుడు దాకా శారదా శృంగేరి శంకర మఠం తరఫున ఇప్పుడు దాకా రాలా. ఆ గొప్పదనం, అమ్మయ్య ఈ ఆలోచన మనకు అమ్మవారు ప్రచోదనం చేసింది, ఆ ప్రచోదనం చేసినటువంటిది మనం ఇక్కడ ఆవిష్కృతం చేసుకుందాం. ఈ పుస్తకం మనందరి దగ్గర ఉండాలి అంతే. ఇది ఒక్కటే సంకల్పం. అది మనందరం ఉండడం. నేను కూడా మీలో పాటే, ఇదేమి స్పెషల్ కనుక మనందరి పూర్వజన్మ సుకృతం. దానికి ధర్మకర్తల నుంచి మనకి ఇంత సహకారం రావడం, అది అందరూ చేయాలని లేదు కదా. ఇప్పుడు మనకి 3 రకాల ఆలోచనలు ఉంటాయి. అమ్మ మీరు మొదలెట్టండి, మేము ఉన్నాం, మీరు స్టార్ట్ చేయండి, మీరు జనాల్లోకి తీసుకెళ్ళండి, ఏ కాస్ట్ అటు ఇటు అయినా మేము చూసుకుంటాం. ప్రతిదానికి మూర్తి గారు కానీ మారుతి గారు కానీ చెప్పండి ప్రమాణం ఎలా ఉంటుందంటే మీరు మొదలెట్టండి, చివరి ఇబ్బంది అయింది మేము ఉన్నాం, గుడి తరఫున మేము చూసుకుంటాం, మేము అన్ని చేస్తాం అనేటువంటి. ప్రింటర్ దగ్గర నుంచి వారే మాట్లాడి మళ్ళీ మా ఇంటికి పంపించి అమ్మ ఒకసారి మొత్తం ప్రింట్ చూడండి, ఇవి వచ్చాయి, ప్రూఫ్ ఒకసారి చూడండి, మేము ఇలా అనుకుంటున్నాం, ఈ ఫోటోలు అనుకుంటున్నాం, మీరు పెట్టినవి మీరు పెట్టండి, నేను పెడతా, దీన్ని చక్కగా ఫైన్ గా ఇట్లా డిజైన్ చేద్దాం, ఇలా చేద్దాం. ప్రతినిత్యం ఆయన ఆఫీసు, ఆయన ఫ్యాక్టరీ, ఆయన హడావిడిలో ఆయన ఉంటున్నా సరే పుస్తకం గురించి పట్టించుకుంటున్నారు, గుమ్మం గురించి పట్టించుకుంటున్నారు, శారదా మన శంకర జయంతి ఉత్సవాల గురించి పట్టించుకుంటున్నారు. వీటన్నిటితో పాటు రేపుడున్న గురి వార్షికోత్సవాలు వస్తాయి, మధ్యలో వార్షికోత్సవాల హడావిడిలో ఉన్నారు. ఇది కాక గుడికి శంకర జయంతి ఉత్సవాలు అవ్వగానే ఒక వారం రోజుల్లో మనందరూ అదృష్టం బాగుంటే ఇక్కడ ఉండడానికి విధుశేఖర స్వామి వారు కూడా ఆహ్వానించబడుతూ ఉన్నారు. ఈ మొత్తం సికింద్రాబాద్, హైదరాబాద్ లో ఉండేటువంటి ఇక్కడ చేసేటువంటి జైత్రయాత్ర ఏదైతే ఉందో అందులో భాగంగా ఇక్కడ కూడా వస్తారు. కానీ వీటన్నింటిలో తలమునకలు అయ్యి ఉండి కూడా మనం ఇక్కడ చేసేటువంటి సంకల్పాలన్నింటినీ తన భుజస్కంధాల మీద వేసుకుని ఆయన నేను ఉన్నాను, మీరు ముందుకు వెళ్ళండి అని ధైర్యం కూడా ఇస్తున్నారు. ఏం చేయగలుగుతారు?
ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ మనం కూర్చున్నటువంటి సమయము ముహూర్తము ఆవిడ ఇచ్చేటువంటి ప్రచోదనం తప్ప ఇవేవి తమంతట తాము జరుగుతున్నవి అమ్మవారి సంకల్పంతో జరుగుతున్నది తప్ప ఇక్కడ ఎవ్వరూ మనం ఈ ఇన్ని గ్రూపుల్లో ఉన్నటువంటి 16,000 మంది ఎక్కడా లేరు కనుక ఉన్నదంతా అమ్మతనమే. ఆ అమ్మతనం ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్తూ పోదు. అందుకని ఆ ధైర్యంతోనే ఇప్పుడు ఏమనిపించిందంటే ఎవరిని ఉట్టి చేతులతో పంపించద్దు, అంత పెద్ద గడపని చేసుకున్న తర్వాత గడప గౌరి అందరి ఇళ్లలో ఉండాలి అనేటువంటి సంకల్పంతోనే చేశాం. అందుకని అందరినీ కూడా స్లిప్పులు మీకు ఇచ్చినటువంటి రసీదులు లేకపోతే మీరు పంపినటువంటి స్క్రీన్ షాట్స్ జాగ్రత్త పెట్టుకుంటే అది చూపించగానే ఆ గడప గౌరిని అందరికి అందించే ప్రయత్నం చేసేది ప్రణాళిక జరుగుతుంది. అది కూడా ఇప్పటిదాకా చెప్పలే, ఇవాళే చెప్తున్నా. నేను చేసి ఒక 4-5 రోజులు అయింది ఆలోచన వచ్చి, సరే ఇలా చేద్దాం. మళ్ళీ దానికి ఎంత బడ్జెట్ అవుతుంది అంటే చీర పెట్టినా లేకపోతే ఇంకో గాజులు ఇంకో పసుపు కుంకాలు అన్ని రెడీ చేసినా అంతే అవుతుంది. దాని బదులు ఇది ఇస్తే అందరికి గుర్తుండిపోతుంది. ఇదో ఆలోచన. దీనికోసం ఇంకా ప్రయత్నం చేసుకుంటున్నాం. చూద్దాం అమ్మవారు ఎంతవరకు మనల్ని తీసుకెళ్తుందో, ఎంత అనుగ్రహం మన మీద చూపిస్తుందో అనేటువంటిది కాలానికి వదిలేద్దాం. ఇప్పుడే అన్ని మనం అనుభవించేయడం మొదలెట్టేస్తుంది. తర్వాత ఇది అనుకుందే కదా అనిపిస్తుంది, అనుకోకుండా జరిగింది ఏదన్నా ఉంటే బాగుంది అనిపిస్తుంది. మనిషి తత్వం అలాంటి, కనుక ఆ తత్వం వైపు ప్రయాణం చేద్దాం. సో ఇప్పుడు మనం మళ్ళీ స్వాధ్యాయంలోకి వద్దాం. గంట అయిపోయింది, మీతో పెట్టుకుంటే ఇట్లాగే ఉంటుంది అనుకున్నారా? ఓ 40 నిమిషాలేమో మీరే లేటు. మళ్ళీ మీ హడావిడి ఇవి అయిన తర్వాత ఈ క్లాస్ లో మనం చెప్పుకోవలసింది ఈ స్తోత్రాలు ఒకసారి జాగ్రత్తగా తప్పులు లేకుండా మాత్రం ఇంత హడావిడిలో కూడా ఎక్కడ తప్పులు చదివే ప్రయత్నం మాత్రం చేయకండి. ఓకేనా? మనం గణేశ పంచరత్నంతో మొదలెడదాం. పంచాంగం చదువుకున్నాం శ్లోక పరంగా. గణేశ పంచరత్నాన్ని ఎలా చదువుకోవాలో అలా చదువుకునే ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి 1 2 3 జై శంకర. ముదాకరాత్తమోదకం సదా విసాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నదాశుభాసునాశకం నమామితం వినాయకం నతేకరాతి భీకరం నమోదాకభాస్వరం నమః సురారి నిర్జరం నతాతికాపదుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గణేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తహాస్వే పరాపరం నిరంతరం సమస్త లోక సింగరం నిరస్తైజకుంజరం తరే తరోదరం పరం వదే త్వమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం అఖిలచరాత్రిమార్జనం చిరంతనోపికార్జనం పురారి పూర్వనంతనం సురారి గర్భచర్వణం ప్రపంచనాశ భీషణం ధనంజయాభిభూషణం కపోలదానవారణం అజే పురాణారణం నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచిత్య రూపమంతహీనమంతరాయ నిరంతరే నిరంతరం వసంతమేవ యోగినా తమేకదంతమేవ తం చింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాలయేన యోన్వహం ప్రజలపతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అలోకతామలోషతాం సాహితీం సుపుత్రతాం సమాధితాం రశ్యం విపైతి సోచిరాత్ రణక్షుద్ర ఘంటాని నాదాభిరానం చలతాండవో దండ పద్మనాళం లసత్తుందిరాంకోపరివ్యాలహారం గణాధీశ వీశాన సుమేదే ధ్వనిధ్వంసి వీణాలయోల్లాసి వక్త్రం స్ఫురశుల్తదండోల్లసద్బీజపూరం గలద్దర్ప సౌగంధ్యమోహారిమాలం గణాధీశ వీశాన సుమేదే ప్రకాశజ్జపాలకరత్న ప్రశూన ప్రవాళ ప్రభాకారుణ జ్యోతిరేకం
ప్రలంబోదరం వక్రతుండైకదంతం గణాధీశమీశానశూలం కబీడే విచిత్రస్ఫురద్రత్నమాల కిరీటం కిరీటోల్లసచ్చంద్రరేఖా విభూషం విభూషైకభూషం భగవద్వంశనే గణాధీశమీశానశూలం కబీడే భుజావల్లభి దృశ్యములోచ్చలతా విగ్రహ రాజదక్షం మరుసుందరీ చామరై సేవ్యమానం గణాధీశమీశానశూలంతమేదే స్ఫురంతి స్థురాలోలపిగాక్షితార కృపాహో మలోగారలీలావతార కళాబిందు గమ్యతే యోగి వల్లే గణాధీశమీశానశూలంతమేదే యనేకాక్షరం నిర్మలం నిర్వికల్పం గుణాతీతమానందమాకారశూన్యం పరం పారమోకారమామ్నాయ గర్భం వదంతి ప్రగల్భం పురాణం తమేదే చిదానంద సాంద్రాయ శాంతాయ తుభ్యం నమో విశ్వకర్తే చ హత్రే చ తుభ్యం నమోనంతలీలాయ కైవల్యభాసే నమో విశ్వబీజ ప్రసీదేవ సుమం సుశ్రవం ప్రాతరుద్రాయ భక్త్య పఠేద్యస్తు మర్త్యో లభేత్సర్వకామాన్ గణేశ ప్రసాదేన సిద్ధ్యంతి వాచో గణేశ విభూదుర్లభం ప్రసన్నే. దక్షిణామూర్తి స్థవం లేదు కదా, ఉన్నది దక్షిణామూర్తి స్తోత్రం. ఇది సౌందర్యలహరి స్తోత్రం లానే ఉంటుంది. యథాతథంగా పట్టుకునే ప్రయత్నం చేయండి. చదివేశారా? ఇంకోసారి గ్రూప్ తో పాటు చదవాలి. విశ్వం మా పెద్దవారు క్షమించండి, చెప్పండి. స్తోత్రం చదివేద్దాం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మవిమాయయా బహిర్భూతం యథా నిద్రయా యస్తాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే బీజస్యాంతరివా జగదిదం ప్రాజ్ఞావికల్పం పునః మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్య చిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహాయోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే యస్యైవ స్మరణం కల్పాంధకం భాసతే సాక్షాత్ తత్వమసి వేదవచసాయోస్మితాం యస్తాక్షాత్కరణాత్ భవేన పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే నానాఛిద్రగతోదర స్థిత మహాదీప ప్రభాస్వరం చక్షురాధికరణద్వారా పరిస్ఫుటతే జానామి తమేవ భాంతమనుభాతే తస్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమః శ్రీ దక్షిణామూర్తయే దేహ ప్రాణ ఇంద్రియాణం బుద్ధి చ శూన్యం విదుః శ్రీ బాలంతటోపమా స్వామితి రాధాకృసంపాదినః మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ
तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये राहुग्रस्त दिवाकरे सदसो माया समाच्छादना सुषुप्तः कुमार रागस्वाप्समिति प्रबोध समये यः प्रत्यभिज्ञायते तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये बालादृष्ट्वपि जाग्रदादिषु तथा सर्वास्वसु स्फुरन्तं सदा स्वात्मानं प्रकटीकरोति भजतं यो मुद्रया भद्रया तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये विश्वं पश्यति कार्यकारणतया स्वस्वामि सम्बन्धतः शिष्याचार्यतया तदैव विद्यात्मना स्वप्ने जागृति कालकेश पुरुषो माया परिभ्रामितः तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये पूर्वभाष्यदतो दिगम्बरमहर्नादोऽहं सुपुमान् विद्याभाति चराचरा प्रकटितं यस्यैव मूर्त्यस्तकम् नान्यत्किञ्चन विद्यते विंसतां यस्मात् परस्मात् विभुः तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये सर्वात्मत्वमिति सुप्रीतमिदं यस्मादनुष्ठिस्हवे वेदासहस्रनाम्याश्च संकीर्तना विभूतिसहितं स्यादीश्वर सिद्ध्येतद्विनश्यदा दैष्ण्यमुद्या నాగేంద్రహారాయ ఎలా అనుకున్నాం చదువుదాం అనుకున్నాం అందరం కలిసి ఒకటే పనికిలో ఇది అలవాటు అయ్యేదాకా మధ్యలో మాట్లాడడం ఉంటుంది అలవాటు అవుతూ ఉన్న కొద్దీ మాటలు ఉండవు దాని తర్వాత దాన్ని పట్టుకుంటూ పోవడమే ఉంటుంది అందరం కలిసి నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాథ మహేశ్వరాయ మందారముఖ్య బహుపుష్పసుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీవరాధరం సూర్యాయ దర్శాభరణాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శ్రీకారాయ నమః శివాయ వశిష్ఠ మునీంద్ర దేవార్చితశేఖరాయ చంద్రాకవైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జగద్ధరాయ పినాకహస్తాయ సదాపరాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ అందరికి అర్ధనారీశ్వర స్తోత్రం పరిచయమే కదా అందరికి ఓకేనా కొత్తగా ఇవాళ చూస్తున్నాం అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా చాంపేయ గౌరార్థ శరీరకాయై అనండి చాంపేయ మళ్ళీ చాంపేయ గౌరార్థ శరీరకాయై ఇది రోజు చదువుకోవాల్సిన స్తోత్రం తప్పనిసరిగా గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నాము అంటే అర్ధనారీశ్వర స్తోత్రం చదువుకోకుండా ఉండకూడదు తప్పనిసరిగా చదవాలి చాంపేయ గౌరార్థ శరీరకాయై కర్పూర గౌరార్థ శరీరకాయై ధమిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ
చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయ హమిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజః అన్నిట్లో సితారంజః అని అది కొట్టేసుకోండి. చితారజః పుంజ విచర్చితాయై చితారజః పుంజ విచర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ చితారజః పుంజ విచర్చితాయ యుక్తస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. సంసారం బాగుండాలన్నా, భార్యాభర్తల మధ్య అన్ని రకాలుగా విషయం బాగుండాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, అల్లకల్లోలో సంసారంలో ఏమన్నా విపత్తులు ఉంటే అవి బాగుపడాలన్నా అర్ధనారీశ్వర స్తోత్రం బాగా ఉపకరిస్తుంది. గృహస్థాశ్రమ ధర్మానికి చాలా యాప్ట్ అర్ధనారీశ్వర స్తోత్రం. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజ కుంజ విచర్చితాయై విచర్చితాయ చితారజ కుంజ విచర్చితాయ వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. కంకణనూపురాయై క్షణత్వన అనండి క్షణత్వనత్ కంకణనూపురాయై కంకణనూపురాయై క్షణత్వనత్ కంకణనూపురాయై పాదాబ్జరాజత్ ఫణినూపురాయై ఫణినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ. క్షణత్వనత్ కంకణనూపురాయై పాదాబ్జరాజత్ ఫణినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ. విశాల నీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ. విశాల నీలోత్పలలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ. మందారమాల కలితాలకాయై కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ. మందారమాల కలితాలకాయై కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ.
అంబోధర శ్యామల కుంతలాయై తటిత్ ప్రభా తామ్ర జటాధరాయ తటిత్ ప్రభా తటిత్ ప్రభా తటిత్ ప్రభా తామ్ర జటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ అంబోధర శ్యామల కుంతలాయై తటిత్ ప్రభా తామ్ర జటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ ప్రపంచ సృష్టిన్ముఖలాస్యకాయై ప్రపంచ సృష్టిన్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ పంచ సృష్టిన్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయై చ నమః శివాయ ప్రదీప్తరత్నోజ్వల కుండలాయై స్ఫురన్మహాపన్నగ భూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ ఈ స్తోత్రం మొత్తంలో గొప్పదనం ఏంటో చెప్పనా మొదటి పాదం చాంపయ్య గౌరార్ధ శరీరకాయై అమ్మవారు కర్పూర గౌరార్ధ శరీరకాయ అయ్యవారు ధమిల్లికాయై చ అమ్మవారు జటాధరాయ అయ్యవారు నమః శివాయై అమ్మవారు చ నమః శివాయ అయ్యవారు ప్రతి ఒక పాదంలో అమ్మవారిని చూస్తాం ఓ పాదంలో అయ్యవారిని చూస్తాం ఇంకో పాదంలో సగం అమ్మవారు సగం అయ్యవారిని చూస్తాం చివరికి వచ్చేటప్పటికల్లా ఇద్దరు కలిస్తే నమః శివాయై చ నమః శివాయ మళ్ళీ అమ్మవారిని అయ్యవారిని దర్శనం అంటే అనుక్షణం అమ్మవారిని అయ్యవారిని పక్క పక్కన చూసి చివరికి ఏమవుతుంది ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు ఓసారి అటువైపు చూస్తాం ఓసారి ఇటువైపు చూస్తాం ఓసారి అటువైపు చూస్తాం ఓసారి చివరికి ఇద్దరు కలిపితే ఒకే దగ్గర ఇద్దరు సగంతో మొత్తంగా కనబడుతూ ఉంటారు అలా మనకి ప్రాక్టీస్ చేయించగలిగినటువంటి స్తోత్రం ఈ స్తోత్రాన్ని అంటే పెళ్ళైన తర్వాత తప్పనిసరిగా భార్యాభర్తలు ఇద్దరు నిరంతరం చదువుకో అసలు పెళ్ళైన తర్వాత నిరంతరం పోయేలాగా చదువుకో అంత గొప్ప స్తోత్రం ఈ స్తోత్రం ఆ అర్ధనారీశ్వర తత్వాన్ని కనుక పట్టుకోగలిగితే మనకి దేని మీద కూడా ఉండదు సంసారంలో గృహస్థాశ్రమ ధర్మం మనకి ముక్తినిస్తుంది అనే విషయం బాగా అర్థమవుతుంది సంసారంలో మొత్తం ఉన్నటువంటి 4 ఆశ్రమ ధర్మాల్లో గృహస్థాశ్రమం చాలా గొప్పది ఎలా గొప్పది అంటే ఈ స్తోత్రం వల్ల బాగా తెలుస్తుంది చదువుతూ ఉంటే లోపల జ్ఞానం వికసిస్తూ ఉంటుంది భర్తతో 2 రకాల విషయాలు ఇందులో ఉంటాయి ధర్మ అర్థ కామ మోక్షాలు ఇదే కదా పెళ్లికి ముందు చేయించేటువంటి సంకల్పం అయ్యా ధర్మార్థ కామ మోక్షాలు ధర్మ అర్థ కామము ఈ మూడింటిని నా భార్య అని సలిపి దాని ద్వారా నేను మోక్షానికి అర్హుడిని అవుతాను అని సంకల్పం చేయించి మంగళసూత్రం కట్టిస్తారు ధర్మం జరగాలంటే పక్కన స్త్రీ ఉండాలి ఆవిడ లేకపోతే ధర్మం చేయడానికి అవకాశం లేదు అవునా కదా ఆ ధర్మం జరగాలి అంటే స్త్రీ పక్కన ఉండాలి ఆ స్త్రీ నా భార్యగా వస్తుంది ధర్మపత్నిగా పక్కన వస్తుంది ఆ ధర్మపత్నిగా వచ్చినటువంటి ఆ భార్య ద్వారా ధర్మం ఎప్పుడైతే నిలుస్తుందో దాని ద్వారా అర్థము కామము 2 కూడా సలుపుతాను దీన్ని సంపాదిస్తాను దాన్ని అనుభవిస్తాను ఈ 2 అనుభవించే క్రమంలో ఈ భార్య పక్కన ఉన్నంత కాలం నేను ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తానో దాని ద్వారా మోక్షం వస్తుంది మోక్షం ఎలా వస్తుంది అంటే అర్ధనారీశ్వర స్తోత్రం అంత నుంచి ఏం లే మీకు పుల్లలు కావాలా రకరకాల స్తోత్రాలు సౌందర్యలహరిలో శ్లోకాలు చెప్తాం అసలు పెళ్ళైనప్పటి నుంచి నిరంతరం ఈ స్తోత్రం చదువుకో ఇది కావాలని అడగకుండా అమ్మవారు అన్ని ఇస్తుంది ఎందుకంటే ధర్మ అర్థ కామ 3 ఉన్నాయి దాంతోపాటు ఇది మోక్షార్హతను ఇచ్చేటువంటి స్తోత్రం కనుక అర్ధనారీశ్వర స్తోత్రం అంత గొప్ప స్తోత్రం మొదలకూడదు నిరంతరం చదువుకోవాలి అందరికి నోటికి వచ్చారు మగవాళ్ళు కూడా స్నానం చేయగానే ఏం మడిబట్టలు కట్టుకుని గంటలు ఏం దేవుడి దగ్గర కూర్చోకల్లా పిల్లలకి అలవాటు చేస్తారు కదా స్నానం చేసి వచ్చి ఏ తుండి కొడుతూ ఉంటారో కనీసం ఒక అగరొత్తి వెలిగించి దేవుడు కదా చూపించి ఈ స్తోత్రం చదువుకున్నా చాలు వాళ్ళలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా సమయానికి చక్కగా పిల్లలు కలగడం వాళ్ళ పట్ల ఏది సంపాదించాలో దాని పట్ల వాళ్ళు సంపాదిస్తూ పిల్లల్ని చక్కగా చదివించుకోవడం
ధర్మాన్ని అంటే ఇంట్లో తల్లిని తండ్రిని వచ్చేటువంటి బంధువుల్ని గుళ్ళని బళ్ళని కూడా పోషిస్తూ ఉండడం, ఇది ధర్మం అంటే. తల్లి తండ్రి అతిథి, దాంతోపాటు గుడి బడి. ఈ గుడి బడి లేని చోట ఉండకూడదు అసలు. అదేదో సామెత ఉంటుంది, శివాలయం లేని ఊళ్ళో ఉండకూడదు, శివాలయం లేని ఊళ్ళో ఉండకూడదు అంటారు. అయ్యా మా ఊళ్ళో శివాలయం లేదయ్యా అన్నట్టు ఎవడో ఒకప్పుడు. అంటే పోనీ అందరూ పోయిన తర్వాత శ్మశానం ఉందా అన్నారు, ఉందంటే అదే శివాలయం అండి, అంతే కదా. మా ఊళ్ళో శివాలయం లేదండి, కట్టించాలి, మేము ఆ ఊళ్ళో ఉంటున్నాం, అయ్యో ఎంత పాతకం జరిగిపోతుంది అంటే, ఏమి పాతకం లేదు, నీ ఊళ్ళో శివాలయం నీకు కనపడకపోవచ్చు, కనీసం నీ ఊళ్ళో శ్మశానం ఉందా అన్నట్టు. ఉందండి అన్నాడు. ఊళ్ళో శ్మశానం ఉంటే శివాలయం ఉన్నట్టే అన్నాడు. అయితే శ్మశానం ఉంటే శివాలయం అన్నంత స్థాయిలో చూడగలిగే శక్తి నాకు ఎప్పుడూ లేదు కనుక శివాలయం ఎప్పుడూ ఉండాలి. మంగళకరమైనటువంటి వృత్తిలో మనం ఉన్నప్పుడు, అన్ని మంగళంగా ఉన్నప్పుడు ఆలయానికి రావడానికి ఇష్టపడతాం. అన్ని మంగళకరంగా ఉన్నప్పుడు, మంగళప్రదమైనటువంటి స్థితి ఉన్నప్పుడు శ్మశానానికి వెళ్ళినా మంగళంగానే ఉంటుంది, ఆలయానికి వెళ్ళినట్లే ఉంటుంది. ఆ స్థితి తప్పించుకోవాలి. అది ఎవరికి వచ్చింది? అమ్మవారికి వచ్చింది. ఆవిడ ఏం చేసింది? సర్వమంగళ స్వరూపం. తండ్రి చెప్పాడు, అవసరమా వీడు చితాభస్మాన్ని ఒంటికి పూసుకుంటాడు, పుర్రెలు దండగా వేసుకుంటాడు, పుర్రెని భిక్షాపాత్రగా పెట్టుకుంటాడు, ఒళ్ళంతా విభూతి రాసుకుంటాడు, అవసరమా తల్లి వాడిని పట్టుకుని ప్రేతాల పట్ల భూతాల పట్ల తిరుగుతూ ఉంటాడు, శ్మశానంలో చితికుప్పల మధ్యలో ఉంటుని దాని మీద అన్నం వండుకుని తింటాడు, అవసరమా నీకు వాడు అన్నాడు. ఎవరు? హిమవంతుడు అన్నాడు. లేదు నాన్నగారు, ఎవరై ఇద్దరు ఒకటే, హిమవంతుడా దక్షిణ ఎవరై ఇద్దరు ఒకటే. సాధించింది మాత్రం హిమవత్ పుత్రికి పార్వతి కనుక పార్వతి గురించే చెప్పుకుందాం, అవునా కదా. లేదు నాన్నగారు నేను చేసుకుంటాను, నాకు మీకు ఎందుకు నా మీద నమ్మకం ఉందా లేదా, మీరు ఇచ్చినటువంటి ఈ దేహం మీద మీకు నమ్మకం ఉంటే, మీరు ఇచ్చినటువంటి విద్య మీద, నేను గ్రహించినటువంటి విద్య మీద మీకు నమ్మకం ఉంటే నాకు ఇచ్చి వివాహం చేయండి, ఆయనకి ఇచ్చి వివాహం చేయండి అని. సరే, ఇంకా కూతురు అంత మాట నాకు నో అనే అర్హత లేదు కదా, వెంటనే ఇచ్చి వివాహం చేశారు. ఆవిడేం చేసింది? వెళ్ళడం అత్తారింటికి వెళ్ళింది. ఎక్కడుంది అత్తారిల్లు? శ్మశానంలో ఉంది. కాలు పెట్టంగానే ఏమైంది? మణిద్వీపం అయింది. శ్మశానాన్ని కూడా మణిద్వీపంగా మార్చుకోగలిగే శక్తి ఎవరికి ఉందంటే సర్వమంగళ స్వరూపమైనటువంటి మనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపానికి ఉంది. అంత స్థితి నీకు వస్తే శ్మశానంలో చుతికాలకున్నా చూసి నమస్కరిస్తాం, ఇంట్లో దీపానికి నమస్కరించినట్టుగా. దాన్నే శంకరాచార్య సౌందర్యాల్లో ఏం చెప్పారు? ప్రదీపజ్వాలాభి దివసకర నీరాజన విధి అని చెప్పారు. అయ్యా, ఈ జగత్తులో ఉన్నటువంటి వాటికి యథాతథంగా పూజ చేసే శక్తి కూడా నాకు లేదు, నువ్వు ఇచ్చిన దాంతోనే మళ్ళీ ఏదైనా పూజ అనేది చేయాలి, అంతే తప్ప నా అంతటా నేను నీకు చేయగలిగేది ఏమీ లేదు. చేయగలిగితే ఒకే ఒక పూజ, నువ్వు ఇచ్చిన శరీరం నా ప్రమేయం లేకుండా నీ ఎదురుకుండా కాలిపోతూ ఉంటుంది. ఒక రోజున ఆ కాలేటువంటి ఈ శరీరం కాలుతూ ఉంటే దాని నుంచి వచ్చేటువంటి జ్వాలనే నీకు ఇచ్చేటువంటి నీరాజనంగా స్వీకరించు. అదొక్కటే ఈ శరీరంతో నేను నీకు చేసుకునేటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక ఉపచారం. ఆ ఉపచారం చేసుకునేదాకా నేను చేస్తున్నా అనే అహంకారంతో చేస్తా. ఇది పడిపోయాక ఏది నేను చేయలేదనే విషయం నాకు అర్థమవుతుంది. ఇది అంటించేవాడు కూడా ఎవడో ఉండాలి. అందుకేగా పుట్టుకు కావాలని కోరుకుంటున్నావు. కొడుకు ఎందుకు కావాలి? దీన్ని అంటిస్తాడని, అవునా కదా. ఇంకెందుకు కొడుకు చెప్పండి? కొడుకు వంశాన్ని నిలబెడతాడా? వంశాన్ని నిలబెట్టాలంటే ఎన్ని చేయాలి? పొద్దున్న లేచి తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి, పితృదేవతార్చన చేయాలి, ఆ తండ్రి నిరంతరం పితృదేవతార్చన చేస్తుంటే ఆయన సహకారిగా ఉండాలి, తల్లికి తండ్రికి మాట ఎవరు చెప్పకూడదు. ఇలాంటి కొడుకు ఒక్కడిని చూపుతండి వంశాన్ని ఉద్ధరిస్తాడన్నవాడు. కొడుకు ఎందుకు మరి? అయ్యా కొడుకు పుట్టాలని ఎందుకు ఇన్ని పూజలు చేస్తున్నాం? కొడుకు ఎందుకయ్యా అంటే దేనికి కాదయ్యా బాబు, ఇది పడిపోయిన తర్వాత ఇంకా అగ్ని సంస్కారం చేస్తాడు, అందుకని కావాలి. అదే కొడుకే చేయాలా అండి? ఇంకెవరు చేసే అర్హత లేదా? మరి పుట్టిన తర్వాత మరి ఎవరు లేకపోతే మరి ఏం చేయాలి? ఆ కొడుకు స్థానంలో ఆ బ్రహ్మగారికి ఆ స్థాయిని ఇచ్చి, అయ్యా నువ్వు చెయ్యి, ఎవరో ఒకళ్ళ మీద ఆ బాధ్యత వేస్తాం కనుక ఆ బాధ్యత వేసిన వాళ్ళకి ఏం చేస్తాం? మళ్ళీ కొంత డబ్బు ఇస్తాం, ఆస్తిలో కొంత భాగాన్ని ఇస్తాం. అది ఊరికే చేయించుకోకూడదు. మళ్ళీ ఆ సంఘ ఇది దానికి బోర్డు శాస్త్రం బోర్డు చెప్పింది. అంటే మగ పిల్లలు లేని వాళ్ళకి మరి ఇంతేనా, ఇంకా అయిపోయినట్టేనా? ఏం ఉత్తమగతులు రావా? అంతే కదా. మరి ఏం చేస్తారు? ఇంకో పిల్లవాడిని లేకపోతే బంధువుల్లో ఒకళ్ళని తీసుకుంటాం, లేకపోతే అన్నింటిని తీసుకుంటాం, లేకపోతే పుట్టేటువంటి మనవాడిని తీసుకుంటాం. ఆడపిల్ల కనుక ఒకవేళ కొడుకు పుడితే వాడిని తీసుకుంటాం. వీళ్ళు ఎవరు లేదు, ఎవరో ఒక అనాథని తీసుకో, అయ్యా నీకు నువ్వు బతకడానికి నీకు ఇస్తా, నేను పోయిన తర్వాత కాస్త జాగ్రత్తగా దహన సంస్కారం చేయమని. ఇది ఎందుకు చేయాలి? అవసరమా? దహన సంస్కారం అంత అవసరమా అంటే, నిన్ను నువ్వు అర్పించుకోగలిగినటువంటి ఏకైక సంస్కారం ఉపచారం ఏదైనా ఉంటే అది ఒక్కటే కనుక నిన్ను నువ్వు అర్పించుకోవాలి అంటే ఒక సభ్యమైన వాడు దానికి పూజార్హత ఎప్పుడు వస్తుంది? దీపం వెలిగించాలి అంటే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలతో భగవంతుని ముందు కూర్చుంటేనే దీపం వెలిగించడానికి అర్హత వస్తుంది. ఆ పూజార్హత రావడం కోసమే ఒకళ్ళు కావాలి అని కోరుకుంటాను. నిజం చెప్పాలంటే పుత్రుడు దానికోసం, ఇంకా దేనికి. మిగతా అన్ని ట్రాష్, పై మాట.
దీన్ని అంటించాలండి, అంటించడానికి ఒకడు కావాలి. నాలోంచి వచ్చాడు ఆత్మావై, నాలో ఉన్నటువంటి వాడే బయటకు వచ్చాడు కనుక దీన్ని అందించే అర్హత నాకు ఉండాలి, లేకపోతే నాలోంచి వచ్చేవాడికి ఉండాలి. నాకు ఉండదు, కష్టం వాడికి ఇవ్వాలి. అందుకని పుత్రుడుగా ఇంత ధర్మ సూక్ష్మాన్ని చెప్పేటువంటి స్తోత్రం ఇది ఇప్పుడు రోజు చదవాలా వద్దా? ఏమంటే మీరు ఏ స్తోత్రం చూసినా రోజు చదవాలంటారండి. ఇలా ఉంటే ఇంక పుస్తకం పట్టుకుని మొత్తం మొహానికి కట్టుకుని తిరగాలి మేము. ఇలా చెప్తూ పోతూ ఉంటే అన్ని రోజు చదవాల్సిందే. అంటే ఇవి చక్కగా చదువుగా ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చేటికి నోటికి వస్తే తర్వాత పుస్తకం లేకుండా ఏ పని చేసుకుంటున్నా ఏదో స్తోత్రాన్ని చదువుతూ పెద్దవాళ్ళు చేసుకునేవాళ్ళు. మనకు అంత కెపాసిటీ లేదు కనుక కనీసం ఇప్పుడు మొదలెడితే పోయేటప్పుడు కనీసం పుస్తకాన్ని పూర్తి చేసామనే తృప్తితో వెళ్ళిపోతాం. అంతవరకు మన పెద్దవాళ్ళందరూ ఎప్పుడు ఏదో స్తోత్రాన్ని చదువుతూ ఉండేవాడు. కారణం ఇదే, వాళ్ళు చిన్నప్పుడు అన్ని నేర్చుకునేవాళ్ళు, అన్ని నేర్చేసుకునేవాళ్ళు. పెద్దవాళ్ళు అన్ని నేర్పించేసేవాళ్ళు. పెద్ద అయ్యాక పనులు చేసుకుంటూ ఒక్కో స్తోత్రాన్ని చదువుకుంటూ ఉండేది. మనకి ఇప్పుడు అంత సీన్ లేదు కనుక కనీసం ఇప్పుడు ఎక్కడ ఆగుతామో అక్కడి నుంచి మళ్ళీ వచ్చే జన్మ మొదలవుతుంది. కనీసం ఏదో ఈ 100 స్తోత్రాల్లో 30వ స్తోత్రమో 50వ స్తోత్రమో కనీసం 94వ స్తోత్రమో అక్కడ ఆగామనుకోండి, వచ్చే జన్మ మళ్ళీ 94వ స్తోత్రం నుంచి మొదలవుతుంది. డన్. కనుక అర్ధనారీశ్వర స్తోత్రం చాలా ఇంపార్టెంట్ స్తోత్రం. అది తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే అందరూ నిరంతరం చదువుకోగలవలసిన స్తోత్రం. మహా అయితే వాళ్ళు నోటికి వస్తే 1 మినిట్లో అయిపోతుంది, నోటికి వస్తే 1 నిమిషంలో అయిపోతుంది. ఓకే, అందరం కలిసి ఒకసారి ప్రయత్నం చేద్దాం. అందరం కలిసి 1 2 3 చేసాం. తర్వాత కూడా ఈ పుస్తకాలు చేతికి వచ్చిన తర్వాత శంకర జయంతి అయిపోయిన తర్వాత కూడా నిరంతరం మనం చేసుకునేటువంటి స్వాధ్యాయంలో రోజుకు ఒక 10 స్తోత్రాల చొప్పున ఆపకుండా వారంలో 7 రోజులు ఉన్నాయి. 7 × 100 7 డివైడెడ్ బై 100 ఎన్ని స్తోత్రాలు వస్తే అన్ని స్తోత్రాలు. చాలా కష్టం అండి అన్ని స్తోత్రాలు చదువుకోవడం. మేము ఇంకా విభజన చేసుకున్నాం. రోజుకు 10 స్తోత్రాలు చదువు, అది ఎప్పటికైతే అప్పటికి అవుతుంటుంది. మళ్ళీ మొదటి నుంచి చదువుకుంటుంది. రోజుకు 10 స్తోత్రాలు గ్రూప్ గా డివైడ్ చేసుకోవాలి. నిరంతరం స్తోత్ర పఠనం చేయాలి. ఎందుకు చేయాలి? స్తోత్రం చదివితేనే పుణ్యమా? చదవకపోతే రాదా పుణ్యం? నేను ఏదో ధర్మం చేస్తా, లేకపోతే మనుషులకు సేవ చేస్తా, ఇవి ఇక్కడే ఆగిపోతాయి. ఇక్కడ నీకు సుఖాన్ని ఇస్తాయి. ఇది పడిపోయిన తర్వాత కూడా ఒక సుఖం ఉంది. ఆ సుఖం శాశ్వతత్వం. ఆ శాశ్వతత్వం వైపు నిన్ను తీసుకెళ్ళాలి, నువ్వు ప్రయాణం చెయ్యాలి అంటే అర్హత ఈ స్తోత్రాలు ఇస్తాయి. అంటే అంతకుమించి చెయ్యాలి. ఇక్కడ మనుషులకు సేవ చేసావా, దానం చేసావా, ధర్మం చేసావా, హాస్పిటల్కి వెళ్ళి 10 మందికి ట్రీట్మెంట్ చేయించావా, గర్భిణీ స్త్రీలకి ఉచితమైనటువంటి దాన్ని ఏమంటాము డెలివరీస్ చేయించావా, లేకపోతే పిల్లలకి పాఠాలు చెప్పించావా, బడులు కట్టించావా, గుళ్ళు కట్టించావా, ఇక్కడ సుఖాన్ని ఇస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఇవేవి కూడా ఇక్కడ ఈ జన్మలోనో ఇంకో జన్మలోనో ఇహంలో నీకు సుఖాన్ని ఇస్తాయి, ఐశ్వర్యాన్ని ఇస్తాయి, మర్యాదని గౌరవాన్ని ఇస్తాయి. మరి పరంలో ఉన్నటువంటి వైపు చేరుకోవాలి అంటే ఒక అద్భుతమైనటువంటి వాంగ్మయాన్ని పట్టుకోవాలి. అదే మోక్షం. ఆ మోక్షం వైపుకు వెళ్ళాలి అంటే ఇవన్నీ చదవగా తెలియకుండానే మనలో మనం అనకుండా ఓంకారం వస్తుంది. ఈ స్తోత్రాలన్నీ చదివితే మూలం ఓంకారం. శబ్దాలన్నింటికి మూలం ఏంటి? ఓంకారం. ఆ ఓంకారం మనలో తెలియకుండా ఈ స్తోత్రాలు చదువుతూ ఉండగా లోపల నుంచి ఉద్భవిస్తుంది. ఆ ఉద్భవించిందా అదే మోక్షం. ఆ మోక్షార్హత కోసం స్తోత్రం, ఇహంలో సుఖాల కోసం దానం, ధర్మం. మీరు 3 చేయాల్సిందే, తప్పదు. మనిషిగా పుట్టాం గనక అందరం కలిసి అర్ధనారీశ్వర స్తోత్రం. ఓకేనా? 1 2 3 జయశంకర. చాంపేయ గౌరార్థ శరీరకాయే కర్పూర గౌరార్థ శరీరకాయ ధమిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ కస్తూరికా కుంకుమ చర్చితాయే చర్చితాయ కృతస్మరాయై విత్తస్మరాయ నమః శివాయై చ నమః శివాయ జ్వనః కణః కంకణ నూపురై పాదాబ్జరాజర్మణి హేమాంగదాయై భుజనాంగదాయ నమః శివాయై చ నమః శివాయ విశాలనేత్రలోచనాయై వికాసి పంకేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ వింతారిమాలయై కపాలమాలాంకితగంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ అంబోధర శ్యామల కుంతలాయై తటిప్రభాతాంబజటాధరాయ
నిరీశ్వరాయ నిఖిలేశ్వరాయ నమః శివాయ చ నమః శివాయ ప్రపంచ సృష్టిముఖలాస్య సమస్త సంహారక తాండవాయ జగజ్జనన్యై జగదేక పిత్రే నమః శివాయ చ నమః శివాయ ప్రదీప్తరజ్వల కుండలాయ స్ఫురన్ మహాపన్నగ భూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయ చ నమః శివాయ. చాలు. మళ్ళీ ఏతత్ పటేల్ బస్ట్ ఫలశ్రుతి పెద్దానికి చదవక్కర్లా. సుబ్రహ్మణ్య భుజంగం ఒకసారి అనుకున్నాం కదా, నోటికి ఒకసారి అనుకున్నాం కదా ఇదివరకు. అలా ఇలానా ఇలానా అనలేదా అన్నామా, ఇలా తిప్పేస్తే అనుకున్నాము అనేది అర్థం కాదు. సదా బాల రూపాపి విఘ్నాంతి మహాదంతి వక్రాపి పంచాశ్రమాన్య విధీంద్రాది బుద్ధ్యాహలేశాభిదామి విధత్తా శ్రియం కాపి కళ్యాణ న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి పద్యం న జానామి గద్యం చిదేకాషడాస్యాహృతియోతదేమే ముఖాన్ని సరంతే గిరిశ్చాపి చిత్రం మయూరాధిరుణ మహావాక్యరుణ మనోహారిదేహ మహాచిత్తగేహ మహీదేవ దేవం మహావేద భావం మహాదేవ బాల భజే లోకపాలం యదా సన్నిధానం గతా మానవాంగే భవాం బోధిపాలం గతాస్తే తదైవ నిదివ్యంజయం సింధు తీరే ఆస్తే తమీరే పవిత్రం పరాశక్తి పుత్రం యదా భేస్తరంగాలయం యాంతి తుంగా సదైవాపదస్తం నిధౌ సేవతాం మే ఇతి దర్శయంతం సదా భావయేత్ సరోజేతు మంత్రం గిరౌ మన్నివాసే దదాయే ధిరుధ సదా పర్వతే రాజతే ధిరుధ ఇతీవ భృడంగైలాధిరుధ సదేవోదే సదా షణ్ముఖోస్ మహామోధితీరే మహాపాపచోరే గుణీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే గుహాయాం వసంతం స్వభావాలసంతం జనాతి అనంతం శ్రేయామోహంతం లసద్వర్గేహే గుణామధూహే సుమస్తోమసంచన్నమాణిక్యమంచే సముద్య సహస్రాకతుల్య ప్రకాశం సదా భావయే కార్తికేయం సురేశం రణధ్వంసకే బంధులే గ్రంథసోనే మనోహారి లావణ్య పీయూషపూర్ణే మనఃపదో మే భవక్లేశతప్తః సదా మోదతాం స్కందతే పాదపద్మే సువర్ణాభదివ్యాంబరే భాసమాన వనకింకిణీవేదనాశోభమాన లసద్దేవ పట్టేన విద్యోతమాన కటిం భావయే స్కందతే దీప్యమాన పులిందేశ కన్యా ఘనా భూగతుంగ స్థనాలింగనాసక్త కాశ్మీరరాజ నమస్యామ్యహం తారకారే కపూర స్వభక్తామమే సర్వదా సానురామం వివిధౌ క్లుప్తదండా స్వలీలాభృతాండ నిరస్తేంద్రశుండాన్విషత్కాలదండ హతేంద్రానిషండా జగత్రాణచోట సదా తే ప్రచండాన్ శ్రేయే బాహుదండాన్. పోతోంది కదా, తప్పులు చదువుతున్నారు కదా, తప్పులు చదివేస్తున్నారా, మర్చిపోయారు. మొదట్లోనే ఓ రోజంతా కూర్చుని ఈ స్తోత్రం మొత్తం చెప్పా. ఎక్కడి నుంచి పోయింది? దీని ముందు నుంచి పోయిందా? పులీందేశ కన్యా ఘనాభోగతుంగ అది అయిందా? అది ఈజీగానే ఉందా? తర్వాతన విధౌ క్లుప్త దండ అనండి, విధౌ క్లుప్త దండ అయ్యా. సరే ఏమన్నా మాట్లాడాలా? లేదు
విధౌ క్లుప్త దండ స్వలీలాద్భుతాండ విధౌ క్లుప్త దండాన్ స్వలీలాధృతాండాన్ స్వలీలాధృతాండాన్. లోపల నుంచి పైకి రావాలి వాయిస్. అందరూ నసిగినట్టు చదువుతున్నారు, కుదరదల్లా. పైకి చదవాలి. నడువులు ఎత్తండి, వెనుకూస ఎత్తండి. చలో. విధౌ క్లుప్త దండాన్ స్వలీలాద్భుతాండాన్ నిరస్తేభసుండాన్ 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 ద్విషత్కాల దండాన్. నా నీ రాసుందా? నీ కింద దకారం ఉందా? దకారం పక్కన వకారం ఉందా? ఆ నాని ముందు పదంలోకి తెచ్చేయాలి. నిరస్తేభసుండాన్. ఓకేనా? నా వచ్చేసింది. తర్వాత ఏముంది? దాకి వకారం ఉంది. ద్విషత్కాల సుండ. ఓకేనా? పదాన్ని అలా విడదీసుకోవాలి. మళ్ళీ విధౌ క్లుప్త దండాన్ స్వలీలాధృతాండ నిరస్తేభసుండాన్ విషత్కాల దండాన్ అతీంద్రారిషండ జగత్రాణ సౌండ సదాతే ప్రచండాన్ శ్రేయే బాహుదండాన్ అతేంద్రారిషండాన్. మూడో పాదం హతేంద్రారిషండాన్ జగత్రాణ సౌండాన్ సదాతే ప్రచండాన్ శ్రేయే బాహుదండాన్. అందరం కలిసి చదువుదాం శ్లోకం మొత్తం. 12వ శ్లోకం. 1 2 3 జయశంకర. విధౌ క్లుప్త దండాన్ స్వలీలాధృతాండాన్ నిరస్తేభసుండాన్ విషత్కాల దండాన్ హతేంద్రారిషండాన్ జగత్రాణ సౌండాన్ సదాతే ప్రచండాన్ శ్రేయే బాహుదండాన్. ఓకేనా? వచ్చిందా? ఆ చివరి అక్షరం ఎప్పుడు నా ఉండాలి. రెండో పదంలో ఉన్నటువంటి మొదటి అక్షరంలో ఉన్న నకారాన్ని ముందు అక్షరంలో ఉన్నటువంటి చివరి అక్షరంగా మార్చుకుంటే ఆ సంధి విడదీసినట్టు అవుతుంది. లేకపోతే అయ్య బాబా ఇక్కడ ఏదో చాలా కష్టమైన పదం ఉంది, చాలా కష్టంగా ఉంది చదవడం అనిపిస్తూ ఉంటుంది. ద్విత్వాక్షరాలు త్రయాక్షరాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా అక్షరాన్ని విడదీసుకోవాలి. ముందు పదానికి కలిపేసుకుంటూ ఉండాలి. ఓకేనా? చలో అయితే 13వ శ్లోకం. సదా శారద షణ్ముగాంకాయది స్యుః సముద్యంత ఏవ స్థిత చేత్తమన్నాత్ చేత్సమన్నాత్ చేస్తమంతాత్. ఒక్కో పుస్తకంలో ఒక్కో రకంగా ఉంటుంది. చేత్ సమంతాత్, చేత్ సమంతాత్. సంధిని విడదీసుకోండి. చేత్ సమంతాత్. అది విడదీసుకుండా ఒకే రకంగా పలికితే సముద్యంత ఏవ స్థిత చేత్ సమంతాత్. ఓకేనా? సదా శారద షణ్ముగాంకాయది స్యుః సముద్యంత ఏవ స్థితాశ్చేత్ సమంతాత్ చితాశ్చేత్ సమంతాత్ చితాశ్చేత్ సమంతాత్ సదా పూర్ణబింబాః కలంకైశ్చ హీనా సదా త్వన్ముఖానాం భువే స్కంద సామ్యం. అందరం కలిసి చదువుదాం. 1 2 3 జయశంకర. 13వ శ్లోకం. సదా శారదా షణ్ముగాంకాయది స్యుః సముద్యంత ఏవ స్థితాశ్చేత్ సమంతాత్ సదా పూర్ణబింబా కలంకైశ్చ హీనా సదా త్వన్ముఖానాం భువే స్కంద సామ్యం. స్ఫురన్మందహాసై సహంసాని చంచ సహంసాని చంచ స్ఫురన్మందహాసై సహంసాని చంచ కటాక్షావలి భృంగ
కటాక్షాల్బలి భృంగ సంఘోజ్వలాని స్ఫురన్మందహాసై సహంసాని సంచ స్ఫురన్మందహాసై సహంసాని చంచ కటాక్షావలి భృంగ సంఘోజ్వలాని సుధాస్యంతి బింబాధరాణి సూనో సుధాస్యంతి బింబాధరాణి సూనో తవాలోకయే షణ్ముఖాం భోరుహాణి. అందరం కలిసి 14వ శ్లోకం ఆ పదాలు విడదీస్తూ చూసుకోండి. 1 2 3 జయశంకర. స్ఫురన్మందహాసై సహంసాని చంచ కటాక్షావలి జ్వలాని సుధాస్యంతి బింబాధరాణి సూనో తవాలోకయే షణ్ముఖాం 11 12 13 14 4 కలిపి చదివేద్దాం. 1 2 3 జయశంకర. పునీదేశ కన్యా గణా భూగతుంగ స్థనాని గణా సక్త కాశ్మీరరాగం నమస్యామ్యహం కాలకాలే కహోర స్వభక్తావళి సర్వదా సానురాగం విధో క్లుప్తదంతాన్ స్వలీలాద్భుతాంతాన్ శిరస్తే వసుప్తాన్ విషద్గాలదంతాన్ హతేంద్రాదిశంతాన్ జగత్రామశోంతాన్ సదా తే ప్రచండాన్ శ్రయే బాహుదండాన్ సదా శారదాశం మృగాన్ కమయతి స్యుః సముద్యంత ఏవ స్థితాశ్చేతమంతాత్ సదా పూర్ణబింబాండలం కైశ్చరీనం సదా తన్ముఖానాం భువే స్కంద సామ్యం స్ఫురన్మందహాసై సహంసాని కటాక్షావలి భృంగ సంఘోజ్వలాని సుధాస్యంతి బింబాధరాణి సూనో తవాలోకయే షణ్ముఖాం భోరుహాణి. విశాలేషు కర్ణాంతదీర్ఘేష్వజస్రం దయాస్యంతిషు ద్వాదశ శ్రీక్షణేషు మహేష కటాక్షసంపాతితశ్చే భవేతే దయాశీలకానామహాని. ఇంకోసారి చూడండి. విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రం దయాస్యందిషు ద్వాదశ శ్రీక్షణేషు మయీషట్కటాక్ష సపుత్పాతితశ్చే భవేతే దయాశీల కానామహాని. విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రం అందరం కలిసి 1 2 3 జయశంకర. విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రం దయాస్యంతిషు ద్వాదశ శ్రీక్షణేషు మహీష కటాక్షసముత్పాతితశ్చే భవేతే దయాశీలకానామహాని. 3వ పాదం చూడండి జాగ్రత్తగా. మయీ షట్కటాక్ష సపుత్పాతితశ్చేత్. ఓకే, మళ్ళీ 2వ పాదం జాగ్రత్తగా పాడాలి. దయాస్యందిషు ద్వాదశ స్వీక్షణేక్షు. స్వీక్షణేక్షు ఓకేనా. అది ఒక రకమైనటువంటి చక్కగా అద్భుతమైనటువంటి పదాల సంయోగం ఇదంతా కూడా. విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రం విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రం మళ్ళీ విశాలేషు కర్ణాంత మళ్ళీ విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్ మళ్ళీ విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్ దయాస్యందిషు ద్వాదశ స్వీక్షణేషు దయాస్యందిషు ద్వాదశ
స్వీక్షణేషు మళ్ళీ దయాస్యంతిషు ద్వాదశ స్వీక్షణేషు మళ్ళీ దయాస్యంతిషు ద్వాదశ స్వీక్షణేషు మళ్ళీ దయాస్యంతిషు మొదటి పాదం రెండో పాదం కలిపి అందరం కలిసి 1 2 3 జయశంకర విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వదస్రం దయాస్యంతిషు ద్వాదశ స్వీక్షణేషు మయీ షట్కటాక్ష మళ్ళీ మయీ షట్కటాక్ష సకృత్పాతితశ్చే మయీ షట్కటాక్ష సకృత్పాతితశ్చే మళ్ళీ భవేతే దయాసీన కానామహానిః పదాలు కలిపి అందరం కలిసి 1 2 3 జయశంకర మయీ షట్కటాక్ష సకృత్పాతితశ్చే భవేతే దయాసీన కానామహానిః మొత్తం 14వ శ్లోకం 15వ శ్లోకం అందరం కలిసి 1 2 3 జయశంకర విషాదేషు కర్ణాంత దీర్ఘేష్వదస్రం దయాస్యంతిషు ద్వాదశ స్వీక్షణేషు మయీ షట్కటాక్ష సకృత్పాతితశ్చే భవేతే దయాసీన కానామహానిః ఓకేనా 14 15 రాగంలో చదువుదాం 1 2 3 జయశంకర స్ఫురద్వంతహాసై సహంసాని చంచ కటాక్షావళి భృంగ సంజ్వలాంగి సుధాస్యంతి బింబాధరాణి ససూనో తవాలోకయేషం కాంబోరువాణి విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వదస్రం దయాస్యంతిషు ద్వాదశ స్వీక్షణేషు మయీ షట్కటాక్షస్తృపాతితశ్చే భవేతే దయాసీన కానామహానిః సుతాంగోద్భవో మేసి జీవేతి శబ్ద మళ్ళీ సుతాంగోద్భవో మేసి జీవేతి శబ్ద మళ్ళీ సుతాంగోద్భవో మేసి జీవేతి శబ్ద మళ్ళీ సుతాంగోద్భవో మేసి జీవేతి శబ్ద జపన్మంత్రమీసో ముదా జిఘ్రతేయాన్ జపన్మంత్రమీసో ముదా జిఘ్రతేయాన్ మళ్ళీ జపన్మంత్రమీసో ముదా జిఘ్రతేయాన్ మళ్ళీ జపన్మంత్రమీసో ముదా జిఘ్రతేయాన్ మొత్తం 1 2 పాదాలు కలిపి సుతాంగోద్భవో మేసి జీవేతి శబ్ద జపన్మంత్రమీసో ముదా జిఘ్రతేయాన్ జగద్భారభృత్యో జగన్నాథేభ్యః మళ్ళీ జగద్భారభృత్యో జగన్నాథేభ్యః మళ్ళీ జగద్భారభృత్యో జగన్నాథేభ్యః మళ్ళీ జగద్భారభృత్యో జగన్నాథేభ్యః కిరీటోజ్వలేభ్యో నమో మస్తకేభ్యః కిరీటోజ్వలేభ్యో నమో మస్తకేభ్యః 3 4 పాదాలు కలిపి చదువుదాం జగద్భారభృత్యో జగద్భారభృత్యో జగన్నాథేభ్యః కిరీటోజ్వలేభ్యో నమో మస్తకేభ్యః మొత్తం 16 శ్లోకం ఒకసారి రాగయుక్తంగా అందరం కలిసి అందాం 1 2 3 జయశంకర సుతాంగోద్భవో మేసి జీవేతి శబ్ద జపన్మంత్రమీసో ముదా జిఘ్రతేయాన్ జగద్భారభృత్యో జగన్నాథేభ్యః కిరీటోజ్వలేభ్యో నమో మస్తకేభ్యః 14 15 16 అనుకున్నాక ఈ పూట క్లాసెస్ ఫస్ట్ చెప్దాం మిగతా వీలైతే ఇది ఆడియో పెడతా జాతీయ పూర్తి స్తోత్రం కంప్లీట్ చేద్దాం 14 15 16 అందరం కలిసి 1 2 3 జయశంకర స్ఫురన్మందహాసై సహంసాని చంచ కటాక్షావళి భృంగ సంగోజ్వలాంగి సుధాస్యంతి బింబాధరాణి ససూనో తవాలోకయేషం కాంబోరువాణి విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వదస్రం దయాస్యంతిషు ద్వాదశ స్వీక్షణేషు
मयीषट्कटाक्षस्तकुत्रादितस्ते भवेत् ते दया श्रीलतामहादेवी सुतान्कोद्भवोऽमीसि जीवेति शक्ता जपन् मन्त्रमीशो मुदा जिघ्रतेयात् जगद्भारदुभ्यो जगद्गातकेभ्यः किरीटोज्ज्वलेभ्यो नमो मस्तकेभ्यः. ఓకేనా? 16 శ్లోకాలైనవి, ఇంకా 16 ఉంటాయి. ఇది కొద్దిగా పెద్ద స్తోత్రం అంతే, అంతకుమించి కంగారేంలా. ఓకేనా? ఇంకో 16 అంటే 17 శ్లోకాలు, 33 శ్లోకాలు ఉంటాయి. అందులో మిగతా అన్ని కూడా రికార్డింగ్ తో నేర్చేసుకోండి. రేపు ఈ స్తోత్రంతో అయిపోవాలి. అయిపోయి ఇవన్నీ ఒకసారి చదువుకుని కొత్త స్తోత్రంలోకి వెళ్ళాలి. నెల రోజులు టైం ఉంది, కంగారులో ఒక్కో రోజు ఒక్కో స్తోత్రం పెట్టుకుని మిగతావన్నీ జాగ్రత్తగా చదువుతూ పోతే మనం ఆల్రెడీ ఇందులో ప్లస్ పాయింట్ ఏంటంటే సౌందర్య లహరి కొంతవరకు శివానంద లహరి. సౌందర్య లహరి ఒక పూట పారాయణ అయిపోతుంది. మిగతా 2 రోజుల్లో కొన్ని శివానంద లహరి శ్లోకాలు, కొన్ని ఈ స్తోత్రాలు పెట్టుకున్నాం అంటే 3 రోజుల పారాయణ కంప్లీట్ అవుతుంది. అంతవరకు ధైర్యంగా ఉండొచ్చు. ఓకేనా? సో మళ్ళీ రేపు పొద్దున 11, రేపటి నుంచి ఎగ్జాక్ట్ గా 11, రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు పొద్దున పూట. ఇవాళ వెళ్ళాలి, టైం వచ్చేటప్పుడు లేట్ అయిపోయింది. ఓకేనా? అందరూ కూడా ఇవి జాగ్రత్తగా ఇంకోసారి ప్రాక్టీస్ చేసి తప్పు లేకుండా చదవాలి. రాగం వచ్చిన రాకపోయినా బెంగలేదు, తప్పు లేకుండా చదివే ప్రయత్నం మాత్రం చేయండి. ఓకేనా? స్వస్తి.